నేటి తెల్లవారుజామున కారు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన కారు రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పిఏ ఆకాష్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కూడా ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండలో భారాస బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఆటో ఢీకుంది. లాస్య నందిత దివంగత నేత సాయన్న కుమార్తె. గత ఏడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఏడాది కాలంలోనే తండ్రి కూతురు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 1987లో హైదరాబాద్ లో జన్మించిన లాస్య నందిత బీటెక్ పూర్తి చేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2016లో సాయన్నతో పాటు భారాసాలో చేరారు. కావాడిగూడ కార్పొరేటర్ గాను పనిచేశారు. 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది తండ్రి మరణించడం, ఇప్పుడు కూతురు మరణించడం కుటుంబంలో క్యాడర్లు విషాదం నింపింది. చిన్న వయసులోనే ఆమె కన్నుమూయడంతో కంటోన్మెంట్ ప్రజలు సైతం దుఃఖిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ 2 నెలల్లోనే ఆమె మృత్యు ఒడిగి చేరడం విషాదాన్ని మిగిల్చింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత గత నెలలో ఒక ఆసుపత్రిలో లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత నల్గొండలో ఆమె కారు ప్రమాదానికి గురికాగా ఆ ప్రమాదంలోని స్వల్ప గాయాలతో లాస్య నందిత బయటపడ్డారు. ఇక నేడు లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. దీనితో ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యు వెంటాడుతోందని, చివరకు కబలించిందని ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవర్ విపరీతమైన వేగంతో కారు నడపడం, ఆమె ప్రయాణిస్తున్న కాలేరు సేఫ్టీ తక్కువగా ఉండడం వంటివి ఆమె మృతికి ప్రధాన కారణాలని చెబుతున్నారు. డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడం వలన లాస్య నందితకు బలమైన గాయం కావడం వల్ల ఆమె అక్కడికక్కడ మృతి చెందారని చెబుతున్నారు. గతంలో రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రస్తుత ప్రమాదానికి కూడా కారణమని, ఆ డ్రైవర్ ని మార్చి ఉంటే లేదా మరో సేఫ్టీ ఉండే వాహనాన్ని ఉపయోగించి ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదని కూడా భావిస్తున్నారు. ఏదేమైనా చిన్న వయసులోనే ఆమె మరణం తీవ్ర విషాదంగా చెప్పవచ్చు. నందిత అకాల మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. లాస్య నందిత మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.